నిత్యాన పరమాత్మనే మంగళం నోదలేంద్రాని మహనీయ గుణాత్ తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి శ్రీవారి లడ్డూ ప్రసాదంలో అపవిత్రం కావడంతో ప్రజల యొక్క భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతిన్నాయి. శ్రీవారి లడ్డు తిరుపతిలో 1940లో ఏర్పాటు చేయడమైంది. ఆనాటి నుంచి నేటి వరకు కూడా ఈనాడు ఇలాంటి శ్రీవారి యొక్క లడ్డూ ప్రసాదాల్లో ఎప్పుడూ ఇలాంటి అపవిత్రత కానరాలేదు. గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి కొన్ని నిర్ణయాల వల్ల లడ్డూ ప్రసాదంలో జంతువుల పువ్వు పదార్థాలు కనిపించేది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం, ఆ విషయాలన్నీ కూడా నిరూపణ అవడం, మరి యొక్క అపవిత్రమైన కార్యక్రమాలు ఏ విధంగా తిరుపతి వెంకటేశ్వర స్వామి ఎడల జరిగాయనేది తెలుస్తూ ఉంది. దీన్ని ఖండిస్తూ ఉన్నాను. మరి యొక్క పవిత్రతను కాపాడవలసిన అవసరం ఉంది. భక్తుల మనోభావాలు గౌరవించాల్సిన అవసరం ఉంది. ఆ అపవిత్రత పోగొట్టడం కోసమే ఇవాళ దేవాలయంలో వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి కోనసీమ తిరుపతి దేవాలయం వెంకటేశ్వర స్వామి వారి యొక్క దేవాలయంలో కూడా సంప్రోక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేసి ఇక్కడ పోటు లడ్డు తయారు చేసే పోటులో సంప్రోక్షణ చేయడం జరిగింది. మరి ఇటువంటి సంఘటనలు దురదృష్టకరం. మరి ఇటువంటి వాటి విషయంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చాలా కట్టుదిట్టంగా వ్యవహరిస్తుందని తెలియజేస్తూ ఉన్నాను. జరిగిన పొరపాట్లకి చింతించకుండా ఏ శుద్ధ మాటలు చెబుతూ ఇంకా దాన్ని కప్పుపుచ్చుకోవడానికి ప్రయత్నం చేయడం అనేది గత పాలకుల అమ్మవారి విషయంలో జరిగినటువంటి ఈ దుస్సంఘటనని అరికట్టడం కోసం ప్రతి ఒక్కరూ ఎక్కడ ఇలాంటి అపవిత్రమైన కార్యక్రమాలు జరగకుండా అందరూ బాధ్యతగా ఉండాలని కోరుకుంటూ వాడపల్లి వెంకటేశ్వర స్వామి కోనసీమ తిరుపతిలో తిరుపతి తర్వాత మరో తిరుపతిగా కీర్తి ప్రతిష్టలు ఆర్జిస్తున్నటువంటి స్వామివారి సన్నిధిలో ఈనాడు ఈ ప్రసాదాల విషయంలో ఇంకా జాగ్రత్తగా ఇంకా బాగా భక్తులు మెచ్చుకునే విధంగా అందరూ ప్రసాదాలలో జాగ్రత్తలు వహించాలని కోరుకుంటూ ఈనాడు ఈ యొక్క సంప్రోక్షణ కార్యక్రమాలు దేవాలయంలో నిర్వహించుకోవడం అపవిత్రతను పోగొట్టుకోవడం కోసం చేయడం జరిగిందని తెలియజేసుకుంటూ ఉన్నాను. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.